ఇది ఎవరో చెప్పాలి. కాదు, నో. ఎవరు? ఎఫ్ మీద వస్తుంది. అన్నారంటే ఆ పా మీద ఏం వస్తుందో చెప్పాలి మీరు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. ఎవరది? వెరీ గుడ్. అన్నారంటే ఎఫ్ఏ పా అని గుర్తుపడి ఇంత ఇంటేమో కానీ వాడు ఫార్మర్. వెరీ గుడ్. ఫార్మర్. ఈ ఫార్మరు ఈ పొలం పంటలు పండిస్తారు. వెరీ గుడ్. ఓకే ఓకే. ఇప్పుడు ఇదేంటిది? పోలీస్ కార్. చూడండి, ఇది ఏంటిది? ఏ కాదు చెప్పాలి మరి. ఇక్కడ POLICE ఉంది. PO అన్నానే మీకు వెంటనే పో అని వచ్చాలి. అంటే పో అన్నది ఏది వస్తుంది? అదే. ఓకే. మరి ఈ పోలీస్ కారు చెప్పు వేసుకొని వస్తాడా? లేదా ఈ బిల్డింగ్ వర్కర్స్ వేసుకొస్తారా? శానిటైజింగ్ వర్కర్ వేసుకొస్తారా? మరి ఎవరు వేసుకొస్తారు? పోలీస్. ఓకే, పోలీస్ కార్ పోలీస్ వేసుకొని వస్తారు కదా. వీళ్ళ యొక్క వాహనం పోలీసు కాదు. ఇదేంటి? చెత్త. ఈ చెత్త ఎవరు తుడుస్తారు? శానిటేషన్ వర్కర్స్. వెరీ గుడ్. ఇదేంటిది? బట్టలు. ఇది ఎవరు ఆపుతారు? వెరీ గుడ్. ఈ వంటలు ఉన్నాయి ఇక్కడ. వంటలు ఎవరు వండుతారు? ఇక్కడ మిల్లర్ ఉంది. మిల్లర్ ఎవరు వాడతారు? మిల్లర్ ఉపయోగించి ఎవరు పని చేస్తారు? బిల్డింగ్ వర్కర్స్. వెరీ గుడ్ చిల్డ్రన్. మీ అందరికి చాలా వరకు ఇవన్నీ ఏంటో తెలిసిపోయింది. ఎవరు చెప్తారు ఇప్పుడు నిల్చొని? మహాను చెప్పు. ఒక్కొక్కరి పేరు చెప్పాలి. పిల్లలు, ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, అందరూ గట్టిగా పలకాలి. ఓకేనా? ఓకే. గొల్ల లక్షిత, పెనుపోతుల మోక్షిత, ప్రజెంట్ మిషన్ చెప్పాలి. చెప్పేమో. సరే కూర్చోలే. బందలి జ్యోతిశ్రీ, మంగం అమూల్య గ్రేస్, పోతుల వెన్నెల, అయితే రిత్విక, దాకే మహాలక్ష్మి, గొల్ల సుసన్న గ్లోరీ, గడ్డం శ్రీవల్లి, జుర్ర షర్మిల, పీతల అనుషిత్ హ్యారీ, సాకా ప్రజ్ఞాన్, పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, గొడుగు సాన్వి, కడిమి శిశికపాల్. సరే.
ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మహా ఒక్కతే చెప్పింది ఇంతమందిలో. అలాంటి చిన్న పాప, అది ఇంకా దాని పేరు వేయలేదు. వచ్చే నెల వేస్తాం దాని పేరు. దాని పేరు ఇంకా వేయలేదు స్కూల్లో, కానీ అలవాటు అవ్వడం కోసం వచ్చింది. హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. ఎంత బాగా చెప్పింది లక్షిత. చాలా వెరీ గుడ్. లక్షితకి నేను ఖచ్చితంగా ఫ్రూట్ జెల్లీ బాక్స్ ఇస్తాను. లక్షితకి ఈరోజు ఫ్రూట్ జెల్లీ బాక్స్ ఇస్తాను కంపల్సరీ. ఇప్పుడు సాన్వి ఏం చెప్తారో కూడా చూసి సాన్వికి కూడా ఇస్తాను. సాన్వి అందరూ, కాకపోతే తను ఇంకా పేరు వేయకుండా స్కూల్లో ఇంకా పేరు వేయకుండా చెప్పేసింది కదా, అందుకని అంటున్నా. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటారు సాన్వి? వీళ్ళందరినీ ఏమంటారు చెప్పు కదా, రాశాను కదా. ఇప్పుడు చెప్పింది కదా లక్షిత చెప్పింది. వీళ్ళందరినీ ఏమంటారు? వీళ్ళందరినీ ఏమంటారు? పిల్లలు సైలెన్స్. ఏమంటారు వీళ్ళందరినీ? వీళ్ళందరినీ ఏమంటారు? ఇవి చెప్పలేవా? ఇది చెప్పలేవా? దీన్ని ఏమంటారో తెలియదా? ఏంటి చెప్పు సార్, తెలీదా? తెలుసా? చెప్పు. సరే అయితే ఓకే, నీకు తెలియకపోతే వీళ్ళెవరు చెప్పు. వెరీ గుడ్. ఇది ఎవరు? వెరీ గుడ్. ఇది ఎవరు? తెలీదా? తెలీదా? తెలియకపోతే ఓకే. ఇదెవరు? వెరీ గుడ్. ఇది మాట్లాడద్దు పిల్లలు. చెత్త కాదమ్మా. ఇది 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 ఏమంటారు వాళ్ళు? శానిటేషన్ వర్కర్. ఇది ఎవరు? తెలియదా? ఓకే. ఇల్లి ఏంటి? బీచా? బీచా? ఇది కర్రలా? కర్రలే. వీటిని ఏమంటారు తెలియదా? ఓకే. వీళ్ళు చెప్పు. వీళ్ళు చెప్పు. ఇవేంటి? ఇవేంటి సార్వి? ఏంటి అవి? ఇవేంటి చెప్పాలి. తెలీదా? ఇది ఏంటది? అలా పెట్టుకుంటారు. ఏంటి? చెవులకు పెట్టుకుంటారు. ఏంటి? చెవులకు పెట్టుకుంటారు. ఏంటది? తెలీదా? అది మరి తెలీదా? ఓకే. ఇది ఇదేంటిది? ఓకే రైట్. ఇది వెరీ గుడ్. ఇది రైట్. ఇది చెప్పు. ఏదమ్మా? పొయ్యా? ఓకే పోనీ అలాగే మంట. ఇది మాట్లాడద్దు. మంట. ఇది మంట. ఇది ఫ్రూట్స్. ఫ్రూట్స్. ఇది ఇసుకేసి. ఇంకా ఇంకేమేస్తారు? ఇసుక. ఇంకేమేస్తారు? అందులో ఏమేస్తారు? ఇసుక. ఇంకేమేస్తారు తెలియదు. ఓకే ఇదే వేస్తారు. సిమెంట్ వేస్తారు. ఓకే వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. సాన్వికి 10 మార్క్స్. సాన్వికి 10 మార్క్స్. ఇక్కడ వెరీ గుడ్. వెరీ గుడ్.
చూసానా అదే చూసానా లేదండి అసలు బ్యాడ్ అయిపోతుంది చూడు అది అసలు ఎంత బాగా ఇంకా నిద్రపోయింది అది ఈసారి ఎవరు దా ముందు సాయి ఈసారి మళ్ళీ కొత్తగా వీళ్ళందరూ ఎవరు అన్నది చెప్పాలి వీళ్ళందరి పేర్లు ఇవన్నీ చెప్పాలి వీళ్ళందరినీ ఏమంటారు వీళ్ళందరినీ ఏమంటారు వీళ్ళందరినీ ఏమంటారు వాళ్ళందరినీ ఏమంటారు వీళ్ళందరినీ ఏమంటారు గుర్తుకొస్తుందా నువ్వు రాదా నీకు రాదా రాంగ్ కొడతాను కానీ మహా వీళ్ళందరినీ ఏమంటారు వీళ్ళందరినీ ఏమంటారు కమ్యూనిటీ హెల్పర్స్ మీరు చెప్పు చెప్పాలి ఇది చెప్పాలి చెప్పగలవా లేదా ఇది ఇది దాని నుంచి అందరికీ అందించడానికి చెప్తాం వాళ్ళకి వీళ్ళకి అందించడానికి రోజు చెప్పడానికి చెప్తాం ఇప్పుడు నీకేమొచ్చింది చెప్పు నీకేమొచ్చి వాళ్ళకి వీళ్ళకి అందించడానికి చెప్తున్నావు అదేంటో చెప్పు ఎవరిది నోట్లో వేరు తీయాలి సరే సుసన్నా చెప్పాలి తెలీదా ఇది 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 చెప్పాలి ఎవరు సుసన్నా చెప్పాలి ఎవరు తెలియదు ఇది ఎవరు ఎవరది గట్టిగా చెప్పు బిల్డింగ్ వర్కర్స్ ఇది 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 తెలియదా తెలుసా తెలీదా తెలుసా ఇది గట్టిగా చెప్పు చెత్తాను చిత్తు కాదు చెత్త చిత్తు కాదు ఓకే ఇది ఇదేంటి ఇదేంటి అది ఒక్కరు కూడా రాంగ్ చెప్పలేదు పిల్లలు పిల్లలు అందరూ రైట్ చెప్పారు ఒక్కదానే రాంగ్ చెప్పి ఎలా ఉన్నామండి బాగా ఆలోచించి ఇదేంటి ఇక్కడ వీళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఇదేంటి ఆలోచించి అది ఎవ్వరూ రాంగ్ చెప్పలేదు అంతా రైట్ చెప్పారు ఇక్కడ ఎవరున్నారు ఫైర్ మ్యాన్ ఏం చేస్తారు దాన్ని బట్టి ఆలోచించు ఏం చేస్తారు ఫైర్ మ్యాన్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఆడుతారు మరి ఇదేంటిది ఇదేంటిది ఫైర్ మ్యాన్ మాట్లాడతారు మరి ఇదేంటి పోనీ ఇది ఎలా కనిపిస్తుంది
పోనీ అగ్గి రైట్. అగ్గి అన్నారు, మంటలు అంటారు. అర్థమవుతుందా? మంటలు అంటారు. ఇది ఆహారం. ఓకే. లక్షిత నేను చెప్తాను పాపం లక్షిత అలా తిప్పమ్మ, పాపం లక్షిత వైపు. లక్షిత నేను చెప్తాను అని అలా తిప్పమ్మ లక్షిత. లక్షిత నిద్రపోతున్నావా లక్షిత? పడుకుంటావా? చెప్తాదండి. చెప్తావా? వద్దు. చెప్తావా? నిద్ర చెప్తావా అయినా? సరే అయితే చెప్తాను. గాయత్రి నిద్రపోకు మరి. ఓకే. ఇదేంటి? దేవుడు చెప్పండి, చెల్లి నిద్రపోతానంట. చెప్పే ఇదేంటి? ఇందులో ఏమేస్తారు? దేనికి ఉపయోగపడుతుంది ఇది చెప్పాలి. దేనికి ఉపయోగపడుతుంది ఇది? సిమెంట్. ఇంకా రాయి. ఇంకా ఇసుక. వెరీ గుడ్. చాలు. సిమెంట్, ఇసుక, రాళ్ళు వేస్తారు. వేసి ఏం చేస్తారు? తిప్పుతారు. దీన్ని ఎలా తిప్పుతారు? సుశాంత్ ఎలా తిప్పుతారు? సుశాంత్ చెప్పాలి ఎలా తిప్పుతారు. సుశాంత్ ఎలా తిప్పుతారు? ఎలా సుశాంత్ ఎలాగ? 1 2 3 4 5 రాంగు అంతేనా? 1 2 3 4 5 క్లాస్ కొట్టండి. పని వచ్చే లక్షిత నుంచి పాపం నేను చెప్తా అని పాపం నిద్రపోతుంది. లక్షితకి ఇద్దాం అవకాశం. సరేనా? లక్షిత నుంచి పాపం నేను చెప్తాను. ఏం చెప్తాదో చూస్తాను. పాపం లక్షిత ఏం చెప్పేదో చెప్పామా? వీళ్ళందరినీ ఏమంటారు? ఎక్కడ చెప్పు. సిగ్గుపడండి పిల్లలు, PP2 పిల్లలు అందరూ. అది ఇంకా పేరే లేదు ఇప్పుడు. పాపం. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్ అమ్మ. నీకు బాక్స్ నీకేనమ్మా. బాక్స్ నీదే. ఎందుకంటే అది ఎవ్వరూ చెప్పలేదు, నువ్వు చెప్పు. ఈసారి ఇదారు మాట్లాడకండి. కావు గట్టిగా. వెరీ గుడ్. ఇదెవరు? ఇల్లు చూడు. నేను ఎత్తుకుంటాను, నువ్వు చెప్పుకోమా. ఇల్లు ఎవరు చెప్పు. ఇది చూసి ఎవరు గట్టిగా. డాక్టర్. ఏం చెప్తారు వీళ్ళు? డాక్టర్ ఏం చేస్తారు? కూర్చుంటారా? ఇంకేం చేస్తారు డాక్టర్? ఇంకేం చేస్తారు? నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి? వెళ్ళావా? ఏం చేస్తారు డాక్టర్? ఏం చేయలేదా? మాటలు అవి ఇవ్వలేదా నీకు? ఇవ్వలేదా? ఓకే. ఇదెవరు? తెలియట్లేదా? ఓకే. రాంగ్. ఇదెవరు? వెరీ గుడ్ అమ్మా. ఇదెవరు? శానిటేషన్. వెరీ గుడ్ అమ్మా. ఇది శానిటేషన్. ఓకే. ఇదెవరు? కాదు. ఇదెవరు? ఎవరమ్మా? ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు? తెలీదా? ఓకే. వీళ్ళు ఏం చేస్తారమ్మా?
తొక్కులు తీరు. ఓకే, ఇది తెలీదా? వీళ్ళు బిల్డింగ్ కడతారు. ఓకేనా? ఇది ఏంటివి? ఈసారి కనిపిస్తాయా చూడు, ఈసారి నీకు కనిపిస్తాయో చూడు. ఏంటివి? ఇంకా పట్టుకో. ఏంటవి? ఏంటమ్మా అవి? లక్షిత ఏంటి చెప్పాలి? ఏంటివి తెలీదా? ఇవి మెంట్లో పెట్టుకుని ఉన్నదంతా పొడుగుగా ఉంటుంది. ఇవి ఇది మాట్లాడద్దు పిల్లడు. ఇది ఇది ఏం కారమ్మా? కాదు, రాంగ్. పోలీస్ కార్. ఓకే, ఇది చెత్త. వెరీ గుడ్. ఇది మంట. వెరీ గుడ్. బొమ్మ. ఇది ఇసుకేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసుకెళ్ళి కార్ అన్నారు కదండి. కార్ అన్నయ్య మరి కారు అంటే లేదు. ఓకే, అది కారు ఎట్లా వస్తుంది? వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. వెరీ గుడ్. ఎన్ని మార్కులు వచ్చాయి మీకు? 1 2 3 4 5 6 7 8 9 మార్క్స్. లక్షిత డాన్స్ కొట్టండి. లక్షిత నిజంగా చాలా వెరీ గుడ్. వీడియో ఆన్ చేస్తామా? లక్షిత దాన్ని చెప్తాను అంటే నేను వీడియో ఆన్ చేస్తా. లక్షిత క్యారీ క్లాస్ పట్టండి. 30 మార్క్స్ వచ్చే క్యారీ క్లాస్ పట్టుకోండి. శర్మిలాకి హ్యారీకి 30 మార్క్స్. ఓకేనా? ఏమనికి ఏమ్మా ఏం తగిందా ఏదన్నా అక్కడికి? ఏది మార్కు తక్కువ వచ్చేనా? ఒకసారి కదా చెప్పాను, ఈ రోజు ఒక్కరోజే కదా చెప్పాను, అందుకనే మీరు అన్నీ చెప్పారు. ఇంకా నేను తెలుసా మీకు చాలా వెరీ గుడ్ తెలుసా? మీకులా ఏ పిల్లలు చెప్పరు తెలుసా? మీరు చాలా మంచి పిల్లలు, అందుకే అంత బాగా చెప్తున్నారు. నేను ఇప్పుడైనా చెప్పాను ఇవన్నీ, ఈ రోజే కదా మనం అంటించాము ఇవన్నీ. ఈ రోజైనా ఇక్కడ స్టిక్ చేసి మీకు ఇవన్నీ ఇప్పుడే చెప్పాను. అయినా సరే మీకు 13 మార్క్స్ 14 మార్క్స్ వచ్చాయి. అంటే మీరు చాలా వెరీ గుడ్ అమ్మా, అందుకని ఏడవకూడదు. సరేనా? రేపు ఇంకా బాగా వస్తాయి నీకు మార్క్స్. నీకు లాగా ఇక్కడ ఎవరైనా పాట పాడగలరా, డాన్స్ వేయగలరా? చెప్పు. నీ టాలెంట్ నీదే. ఓకేనా? అంటే ఫీల్ అవ్వదు, నీ టాలెంట్ నీదే. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తే మీరు అలా చెప్పారంటే చాలా వెరీ గుడ్. ఏడవకూడదు, స్పోర్టివ్గా తీసుకోవాలి. సరేనా? ఈసారి శ్రీవల్లి వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వీళ్ళందరినీ ఏమంటారు అని చెప్పి ఇవన్నీ చెప్పాలి. ఓకేనా? వీళ్ళందరినీ ఏమంటారు వాళ్ళందరినీ? దాన్ని ఏమంటారు? ఇద్దరు చెప్పారా? ఒకరే చెప్పారు. దీన్ని ఏమంటారు? శ్రీవల్లి దీన్ని ఏమంటారు? గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. ఇదైతే నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, ఈ రోజు చెప్పండి. టాయిలెట్ కా ఇచ్చు చెప్పు, దాన్ని ఏమంటారో చెప్పు. చెప్పగలవా? ఆలోచించగలవా? అనిపిస్తుందా ఆలోచించి చెప్పగలవని? లేదా టైం వేస్ట్? చెప్పు. చెప్పగలవా? చెప్పలేవు నువ్వు చెప్పలేవా? ఓకే, మీకు నేను చెప్పు.
మీరు చెప్పండి. చెప్పని డాడీ చెప్పండి. చెప్పాల్సింది నిన్న సుశాంత్ రోల్ ప్లే చేశాడు. మన రోల్ ప్లే చేశాడు. ఇందాక హ్యారీ కూడా చెప్పాడు. దాన్ని గుర్తుకొస్తుందా? ఇందాక ఒకసారి చెప్పారు. ఎఫ్ మీద చెప్పారు. ఎఫ్ఏ అన్నాను. ఎఫ్ఏ ఎందుకు వచ్చింది? ఎఫ్ఏ పా అని చెప్తుంది. ఓకే రాంగ్. అంత క్లూ ఇవ్వద్దు. ఓకే ఓకే మరి ఇది శానిటేషన్ వర్కర్ అని చూపించినప్పుడు ఇది శానిటేషన్ వర్కర్ ఎలా ఉంటారు శ్రీవల్లి? ఇప్పుడు ఇది శానిటేషన్ వర్కర్ చెప్పు, ఇది శానిటేషన్ వర్కర్ చెప్పు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ చెప్పు. మరి ఎందుకు చెప్తున్నారా? ఇది రైట్ అని నీకు తెలిసినప్పుడు, ఇది కన్ఫర్మ్ గా ఇది రైట్ అని తెలిసినప్పుడు అది చెప్పకూడదు శానిటేషన్ వర్కర్ అని. ఓకే ఎవరు? చంద్ర నోట్లో తీసుకున్నాం. ఎవరు? ఇంకా చెప్తావా? చెప్పా శ్రీవల్లి ఎంతసేపు? వాళ్ళందరూ చెప్తున్నంతసేపు కూడా నువ్వు అసలు ఎవరి వీళ్ళు చెప్పాలి. గుర్తుకొచ్చిందా? గుర్తు రాలేదా? గుర్తుకొచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? నువ్వు వద్దు మాట్లాడు. మహా చెప్తావా చెప్పలేవా? కింద చెప్పాలి. తెలియలేదా? ఏ కాదు అదే చెప్పాలి. అక్కడ రాస్తుంది కదా. ఓకే చెప్తా. వెరీ గుడ్. ఎన్ని రాంగ్? 1 2 3 4 5 రాంగ్. క్లాస్ కొట్టండి శ్రీవల్లికి. ఈసారి ప్రతి ఒక్కరూ చెప్తారు కానీ ఫస్ట్ పిపి 2 పిల్లలు అయిపోయి. అమూల్య కాలు ముందుకు పెట్టుకో. ఫస్ట్ పిపి 2 పిల్లలు అందరూ అయిపోయాక అప్పుడు ఫస్ట్ తర్వాత పిపి 1 పిల్లలు చెప్తారు. సరేనా? ఇప్పుడు ఎవరు? డాడీ ఇదిగో. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటారో నువ్వు చెప్పాలి. వీళ్ళందరినీ ఏమంటారు? చెప్పాను కదా. వీళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? ఏమంటారు వీళ్ళందరినీ కలిపి? రాసని కూడా రోజు చెప్తున్నాము. ఏమంటారు వాళ్ళని? ఆలోచించి చెప్పు. చెప్తావా? చెప్పగలవా? చెప్పేంటో
నెక్స్ట్ ఇంకా ఆడు. చెప్పగలవా చెప్పలేవా? నోట్తో చెప్పు. ఎవరు చెప్తారో చూస్తారు. ఇందాక మహా చెప్పినట్టుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మరి. ఇందాక నువ్వు చెప్పావు, నీకు హైపే ఇచ్చారు. ఎఫ్ మీదే. వెరీ గుడ్. ఎఫ్ మీద అని చెప్పి మరి చెప్పు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. శ్రీవెల్ జిట్ కలిపేది చూడు. నువ్వు చెప్పాలి తర్వాత. నువ్వు తప్పు చెప్తే నువ్వు చెప్పి ఏంటది? వస్తుందా రావట్లేదా? దగ్గర వరకు వచ్చి ఆగిపోయిందే. ఇది ఎవరో చెప్పలేకపోయారు, నువ్వు చెప్పావు. ఎక్కడికి వచ్చి ఆగిపోవు. ఇది అందరూ చెప్పారు, నువ్వు చెప్పలేకపోతున్నావు. చెప్పగలవేమో ఆలోచించు. చెప్పగలవా? చెప్పు. ఫుడ్ తయారు చేస్తారు. ఓకే, వాళ్ళని ఏమంటారు? ఫుడ్ తయారు చేస్తారన్నది బాగానే అర్థమైంది. వాళ్ళని ఏమంటారు? ఏమంటారు తెలియదా? రావట్లేదు ఇంకా. ఓకే రాముడు. ఇది గట్టిగా చెప్పు. బిల్డింగ్ వర్కర్స్. వెరీ గుడ్. ఆ చివరి నుంచి. చెప్పు గట్టిగా. స్టాటస్కోప్. వెరీ గుడ్. పిక్చర్ కనిపిస్తుంది కదా. పిక్చర్ కనిపిస్తున్నప్పుడు అది ఏంటో చెప్పి. అది పిక్చర్ కనిపిస్తుంది కదా అక్కడ. ఇది బొమ్మ కనిపిస్తుందా నీకు ఎదురుగా? ఇక్కడ ఏముందో కూడా చూసి చెప్పలేమా? ఏముంది అక్కడ? అక్కడ ఏమున్నాయి? ఈ బొమ్మలో, ఈ పిక్చర్లో ఏం కనిపిస్తున్నాయి నీకు? చెప్పారు ఇందాక వాళ్ళు. ఏం కనిపిస్తున్నాయి నీకు ఆ బొమ్మలో? చెప్పలేవా? ఓకే రాము. అదేంటి? ఏంటది? తుప్పు. తుప్పు చెత్త. ఓకే, తుప్పు చెత్త. ఓకే వెరీ గుడ్. తుప్పు చెత్త. గట్టిగా చెప్పు. అది ఫుడ్. వెరీ గుడ్. చెప్పాలి. ఎవరికి ఇంకా ఇప్పుడు వచ్చి ఎవరికి ఎక్కువ మంది కనబడట్లేదు. చెప్పాలి. అది చెప్పేయాలి. మరి అది కానీ చెప్పలేకపోతే శర్మిలాకి నీకు ఒకటే మార్కులు వస్తాయి. అది కానీ చెప్పలేదా శర్మిలాకి నీకు ఒకటే మార్కులు వస్తాయి. అందులో ఏమేస్తారు చెప్పలేకపోతే? వాటిలో ఏమేస్తారు చెప్పు. ఇది ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకొని. ఇది ఎక్కడుంది? అది ఇది ఇది ఏంటి? ఇందులో ఏమేస్తారు కొంచెం చెప్పు గట్టిగా. మట్టి వేయరా. రాంగ్ ఇస్తాను నేను అలా అయితే. అందరూ ఎవరు మట్టి చెప్పలేదు. మట్టి అంటున్నాడు. మట్టి అంటే ఎలాగా?
మాట్లాడేటప్పుడు విను. ఇప్పుడు నీకు కూడా 13 మార్క్స్. 4 రాంగ్ చెప్పావు. 1 2 3 4. లక్షిత పిల్లలు పిల్లలు ఆర్ యు రెడీ? భోంచేస్తారా అందరూ? ఈ మధ్య మనం కొడుకొని ఇవ్వట్లేదు కదా టీచర్ గారు, మమ్మల్ని కొడుకొని ఇస్తున్నారా? కొడుకొని ఇవ్వట్లేదు. మరి పెద్ద పిల్లలు అవుతున్నారు కదా, మరి కొడుకుంటే మళ్ళీ ఎలా తెచ్చుకుంటారు? ఇంటికి వెళ్ళి త్వరగా కొడుకుంటుంది. ఓకేనా? ఓకే సరే. మొన్న మొన్న మాట్లాడదు, ఇంకా పిల్లలు మాట్లాడదు. మొన్న కమ్యూనిటీ హెల్పర్స్ గురించి నేర్చుకున్నాం. మొన్న ఏం నేర్చుకున్నాం? మొన్న కమ్యూనిటీ హెల్పర్స్ గురించి నేర్చుకున్నాం. కమ్యూనిటీ హెల్పర్స్ అంటే సమాజ సహాయకులు, సమాజానికి ఉపయోగపడేవాళ్ళు అని. ఉపయోగపడేవాళ్ళు. సమాజం అంటే ఏంటి? మనమే. మనుషులందరినీ కలిపితే ఏమంటారు? సమాజం అంటారు. అర్థమవుతుందా? ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళే కమ్యూనిటీ హెల్పర్స్. ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు? కమ్యూనిటీ హెల్పర్స్. అయితే మొన్న ఈ కమ్యూనిటీ హెల్పర్స్ ఎవరు? పిల్లలు వినండి. మొన్న ఈ కమ్యూనిటీ హెల్పర్స్ ఎవరు అని మొన్న వీళ్ళందరి గురించి చెప్పాను. వీళ్ళందరినీ చూపించి వీళ్ళందరూ కమ్యూనిటీ హెల్పర్స్ అని మీకు చెప్పాను. చెప్పడమే కాకుండా రోల్ ప్లే కూడా చేశారు కదా. కొంతమంది చెఫ్ కింద చేశారు, కొంతమంది డాక్టర్ కింద చేశారు, కొంతమంది ఒకరు వచ్చి టీచర్ చేశారు, ఒకరు డాక్టర్ చేశారు, ఒకరు ఫార్మర్ చేశారు, ఒకరు చెఫ్ చేశారు, ఒకరు పోలీస్ చేశారు కదా. పోలీసు హ్యారీ చేశాడు. పోలీసు హ్యారీ చేశాడు. చెఫ్ కిందేమో శ్రీవల్లి చేసింది, డాక్టర్ కిందేమో సుసన్న గ్లోరీ చేసింది, టీచర్ కిందేమో రీతిగా చేసింది, శానిటేషన్ వర్కర్ కింద మహా చేసింది కదా. ఇంతమందిని మనం మొన్న పరిచయం చేసుకున్నాం. వీళ్ళందరి గురించి మనం తెలుసుకొని వీళ్ళందరినీ మనం పరిచయం చేసుకున్నాం. ఈరోజు కొత్తగా మళ్ళా ఇక్కడ నేను ఇంకొకటి రాశాను. ఏంటది అంటే కమ్యూనిటీ హెల్పర్స్ అండ్ దేర్ టూల్స్. 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 అంటే సమాజ సహాయకులు, వారి పరికరాలు. కమ్యూనిటీ హెల్పర్స్ అండ్ దేర్ టూల్స్ అంటే సమాజ సహాయకులు, వారి పరికరాలు. అర్థమవుతుందా? మొన్న మనం ఈ కమ్యూనిటీ హెల్పర్స్ గురించి నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి నేను వీళ్ళందరి గురించి చెప్తాను. ఓకేనా? కమ్యూనిటీ హెల్పర్స్ తాలూకా పేర్లు వాళ్ళని పరిచయం చేస్తాను. ఇక్కడ ఎవరున్నారు? టీచర్. ఇంక నేను పరిచయం చేయక్కర్లేదు, మీకే తెలిసిపోయింది. టీచర్ ఏం చేస్తారు? ఏబిసిడీలు బుక్లు ఇచ్చి రాయమంటారు, చదువు నేర్పుతారు కదా. ఓకే. విద్యాబుద్ధులు నేర్పుతారు టీచర్. ఓకేనా? ఇదెవరు? మరి డాక్టర్ గారు ఏం చేస్తారు? ఇంజెక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చి టానిక్ ఇస్తారు. దాన్ని ఏమంటారు? చెవులో పెట్టుకునేది. ఓకే, దాన్ని ఏమంటారు? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. శర్మల ఏమంటారు దాన్ని? ఓకే. మరి ఇదెవరు? నువ్వు వేసావు కదా. ఎవరిది? వాళ్ళు ఎవరో చెప్తే చిన్నపిల్లలు చెప్పారనుకో, మీరు వెంటనే చెప్పేస్తారా? ఇది ఎవరు చూడండి. పోలీస్ ఎవరు టాక్టర్ మీద ఉంటారా? టాక్టర్ దేన్ని? మట్టి దున్నుతుంది. టాక్టర్ ఏం చేస్తుంది? మట్టి మరి మట్టి దున్నే వాళ్ళు ఎవరు?
మట్టి పని చేసి మట్టి పని చేసి మొక్కలు నాటే వాళ్ళు ఎవరు? మనకి ఆహారం పండించే వాళ్ళు ఎవరు? ఆహారం పండించే వాళ్ళు ఎవరు? మట్టిలో దుక్కు దున్ని నారు వేసి మొక్కలు పెట్టి బియ్యం పండించే వాళ్ళు ఎవరు? ధాన్యం పండించే వాళ్ళు ఎవరు? పంటలు పండించే వాళ్ళు ఎవరు? ఇది చెప్తున్నాను. పంటలు పండించే వాళ్ళు ఎవరు? మర్చిపోయారు. నాకు అర్థమవుతుంది. ఏం చేయాలి మిమ్మల్ని? చెప్పండి. ఇప్పుడు వీళ్ళెవ్వరూ చెప్పట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఈ స్టిక్తో ఇక్కడ చూపించాలా? మిమ్మల్ని కొట్టాలా? కొట్టాలా? కొట్టేనా? ఇదంతే కొట్టేనా? కొట్టద్దు. మీరు బాగా నేర్చుకోవాలి. ఇది మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫార్మర్. గుర్తొచ్చిందా? ఫార్మర్. ఫార్మర్ అంటే రైతు. పంటలు పండించే వాడిని రైతు అంటారు. అవును, కానీ నువ్వు వేసిన రోల్ ప్లే చేసావు. ఓకే, నీకే గుర్తులేదు. నువ్వు వేసింది నీకే గుర్తులేదు. మరి ఇంకెలాగా? ఇది ఫార్మర్. ఇదెవరు? పోలీస్. ఏం చేస్తారు పోలీసు? వెరీ గుడ్. పోలీసు వాళ్ళ మీద వస్తారు, దొంగలు పడితే పట్టుకుంటారు. అన్ని బాగా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు తప్పు చేయకుండా కాపాడతారనమాట. అర్థమవుతుందా? ఎవరు తప్పులు చేయకుండా వీళ్ళు సమాజాన్ని కాపాడతారు. ఓకేనా? మరి ఇంకెవరు? మరి శానిటేషన్ వర్కర్ ఏం చేస్తారు? వెరీ గుడ్. ఎవరైనా ఎక్కడైనా చెత్త పాడేస్తే వీళ్ళు వచ్చి అవంతా చెత్త అంతా తుడిచి శుభ్రం చేసి పట్టుకొని వెళ్ళిపోతారు. వెరీ గుడ్. మరి ఇదెవరు? వీళ్ళు ఏం చేస్తారు? ఉండు. సుశాంత్ నువ్వు చెప్పు కదా. శర్మిల చెప్పు. శర్మిల ఏం చేస్తారు వీళ్ళు? మన ఇంటికే కదా, ఎక్కడ మంటలు అంటున్నా కూడా వీళ్ళు ఇలాగ ట్యాప్ తీసుకొచ్చి గంటల లారీతో వచ్చి మంటలు ఆడుతారు కదా. వెరీ గుడ్ అమ్మా. చూసావా? ఇక్కడే ఉందమ్మా. మన ఫైర్ ఆఫీస్ ఇక్కడే ఉంది. దీని తాలూకు ఆఫీసు మన స్కూల్ పక్కనే ఉంది. ఒకసారి చూపిస్తాను నేను. ఒకసారి చూపిస్తాను. ఎక్కడికెళ్ళా? ఓకే. ఇదెవరు? చెఫ్ ఏం చేస్తారు మరి? వంటలు వండుతారు. అది ఎంతమంది అయినా సరే, ఎక్కువ మందికైనా సరే రుచికరమైన వంటలు వండుతారు చెఫ్. వంటలు వండి మనకి అందిస్తారు. ఓకేనా? మరి ఇది ఎవరో తెలుసా మీకు? తెలియలేదు. ప్లంబర్ కాదు. అంటే పైపులు అనుకుంటున్నావు. అది పైపు కాదు, చక్కెర. వీళ్ళు ఇది తెలుసా? పోనీ ఈ పరికరం చూసారా మీరు ఎప్పుడన్నా? మనకి మన రథాలపేటలో చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటి మిషన్లు. నేను అడిగింది ఏది అడుగుతున్నానో నువ్వేం చెప్తున్నావు? ఇలాంటి మిషన్ మన రథాలపేటలో చాలా ఉన్నాయి. ఇలాంటి మిషన్లు మన రథాలపేటలో చాలా ఉన్నాయి. ఆటోకి పిల్లలు బాగా వినండి. ఆటోకి వీటికి కట్టి లాక్కుని వెళ్తూ ఉంటారు. గుర్తొచ్చింది ఎవరికైనా? చూడండి. మీరు చూసారు ఎక్కడైనా ఇలాంటి మిషన్? ఈ మిషన్ అంటే సరే ఉన్నాడు. గుర్తొచ్చింది అన్నారు కదా. పిల్లలు ఆగండి. గుర్తొచ్చింది అన్నారు కదా. మీకు నిజంగా గుర్తొచ్చిందో లేదో నాకు తెలియాలంటే ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఇది చూసానంటున్నారు కదా. చూసిన ఎవరో చేసేదండి.
నించుకొని చెప్పాలి. అందుకని కొంచెం లక్ష్యంగా నుంచి కానీ నించొని విధానం ఇది ఇది చూసావా పిల్లలు మంచి పిల్లలు అంగన్వాడీ చిల్డ్రన్ ఎంత బాగా చెప్తారో మీరు. వెరీ గుడ్. మరి వెరీ గుడ్ చిల్డ్రన్ అంటారు, మరి అప్పుడు వెరీ గుడ్ టీచరేనా? నేను గుడ్ టీచరేనా బ్యాడ్ టీచర్నా? టీచర్నే. టీచర్ గారు మంచోళ్ళేనా? అవునా? లేదు, మిమ్మల్ని తిడతారు కదా. మిమ్మల్ని తిడతానా నేను? గట్టిగా దెబ్బలాడతానా? ఏం మరి మంచి టీచర్ అన్నారు? బ్యాడ్ టీచరా? కాదా సాని ఎంత బాగా పోమ్మా. కాదా గుడ్ టీచరా? వెరీ గుడ్. ఓకే పిల్లలు, మనం మొన్న కమ్యూనిటీ హెల్పర్స్ గురించి చెప్తున్నాం. మనం కమ్యూనిటీ హెల్పర్స్ గురించి చెప్తున్నాం. కమ్యూనిటీ హెల్పర్స్ అంటే సమాజానికి సహాయం చేసేవాళ్ళు అని. సమాజానికి సహాయం చేసేవాళ్ళే చెప్తున్నాం. ఈ రోజు కొత్తగా మళ్ళీ నేను ఇక్కడ ఇంకొకటి రాశాను. ఏంటంటే అమూల్య నిద్ర వస్తుందా? మొన్న కమ్యూనిటీ చూడండి, కమ్యూనిటీ హెల్పర్స్ గురించి చెప్తున్నా. కమ్యూనిటీ హెల్పర్స్ అంటే సమాజ సహాయకులు అని చెప్తున్నాం. ఈ రోజు శ్రీవల్లి, ఈ రోజు కమ్యూనిటీ హెల్పర్స్ అంటే టూల్స్, అంటే కమ్యూనిటీ హెల్పర్స్ యొక్క పరికరాలు. వాళ్ళు దేనిని ఉపయోగించి వాళ్ళు మన సమాజానికి సహాయం చేస్తారు అని. దేనిని ఉపయోగించి సమాజానికి సహాయం చేస్తారు వాళ్ళు అని అర్థమవుతుందా? వాళ్ళ యొక్క పరికరాలు అన్నమాట. ఇక్కడ మీకు తెలుసు కదా, మనం చెప్పాను కదా నేను. ఇప్పుడు మీకు ఎంతమంది గుర్తున్నారో వీళ్ళ పేర్లు చెప్పండి. మీరు రోల్ ప్లే కూడా మీరు చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళెవరు? 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 చూడు అక్క మీద నడుస్తా. అంతొద్దు. ఇప్పుడు అలా ఎవరు అన్నారో వాళ్ళకి ఇది ఎవరో తెలియాలి. ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళని అడుగుతారు ఇది ఎవరు అని. ఎవరిది? ఎవరు గుర్తుకొస్తాదో చూస్తా నేను టైం ఎవరు? నో ఎవరిది? సుశాంత్ నువ్వే చెప్పాలి నేను, ఎందుకంటే ఇది రోల్ ప్లే నువ్వే చేసావు. ఎవరది? ఇక్కడ కింద మొక్కలు కూడా గుర్తుకు రావాలి. ఇది ఎవరు? చెప్పలేరు, ఎవ్వరూ చెప్పలేరా? సుసన్నా నీకు ఎవరికి గుర్తు రావట్లేదా? గుర్తొచ్చిందా శర్మలకి? చెప్పు శర్మల, అది రైట్ రాంగ్ నేను చెప్తాను, నీకు చెప్పే. శ్రీవల్లి గుర్తుకొచ్చిందా? వెరీ గుడ్ శ్రీవల్లి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఫార్మర్, వెరీ గుడ్ శ్రీవల్లి, ఫార్మర్. మరి ఇదెవరు? ఇదెవరు? ఓకే, శానిటేషన్ వర్కర్. మరి ఇదెవరు? సరిగ్గా చూడండి. అవును, ఫైర్ మ్యాన్. ఇదెవరు? ఇదెవరు? అదే బిల్డింగ్ కట్టేవాడిని. ఇంకేంటి? బిల్డింగ్ వర్కర్స్. వెరీ గుడ్ సుశాంత్. ఇది బిల్డింగ్ కట్టేవాళ్ళే, వాళ్ళని ఇంగ్లీష్ లో మనం బిల్డింగ్ వర్కర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ యొక్క పరికరాల గురించి మనం మాట్లాడుకోవాలి. మీకు ఎంతవరకు వాళ్ళ పరికరాలు తెలుసో నాకు చెప్పాలి. శర్మలాలో సిట్ రైట్. వీళ్ళ పరికరాలు ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? ఇక్కడ ఏమున్నాయి? మెల్లిగా ఒకలే. ఏంటి? స్టెథోస్కోప్. ఇదేంటి? పంట పొలం అన్నమాట. ఇది ధాన్యం పండుతున్నాయి కదా, ధాన్యం పండేది పంట. ఇది ఏ కారు? పోలీస్ కార్. ఇక్కడ ఏంటి? చెత్త ఉంది. ఇక్కడ ఏముంది? మంట. ఇక్కడ భోజనం.
వచ్చి పంట పొలాల్లో నీళ్లు పోస్తారా? ఆ? ఈ పంట పొలాల్లో ఫైర్ మ్యాన్ వచ్చి నీళ్లు పోస్తారా? పోయరు. మరి ఇక్కడ ఎవరికి అవసరం ఆ పంట పొలం? పేరు చెప్పాలి. నీకు మొక్కల దగ్గర మీరు నీళ్లు పోస్తారా? ఇంటి దగ్గర మొక్కలకా? ఇది ఎవరు? ఇందాక శ్రీవారు చెప్పింది ఇందాక. ఇందులో చెప్ప ఎక్కడ ఉన్నానో చూపించు, నేను చూస్తాను. రావాలి. ఇప్పుడు పట్టుకో, ఎలా పట్టుకో, స్టిక్ పట్టుకో. చెప్ప ఎక్కడ ఉన్నా చూపించు. అదెవరు? మరి అది చెప్పంటే మరి ఇది కూడా చెప్పాలి. ఎందుకు చెప్పు? ఇది చెప్పన్నావు, ఓకే, ఇది కరెక్ట్. మరి ఇది చెప్పన్నావు, ఇది కరెక్టా? ఇది కరెక్టా, అది కరెక్టా? చెప్పు. ఏం కరెక్ట్? మరి రాంగ్ అని తెలిసి నువ్వు ఎందుకు చెప్పాలి చెప్పావు? అంటే నోటికి ఏది వస్తుంది చెప్పాలనుకున్నావా? చెప్పు. నీకు అదే చెప్పాను. ఏది పడితే అది చెప్పు. రాంగ్ అని నీకు తెలుసు, కన్ఫర్మ్ గా అది రాంగ్ అని తెలుసు, తెలుసా? మరి ఎందుకు చెప్పు? ఇప్పుడు చెప్పారు అందులో అది కరెక్ట్, తెలుసు కదా? ఇప్పుడు ఇది నీకు తెలియకపోతే తెలియదు అన్నట్టు ఊరుకో. అదొక తేడా ఆలోచించు. ఓకే, ఇంకెవరున్నారు? ఇంకా 13 వచ్చాయి. ప్లేట్ తీసుకొని అరుణ దాని మీద రాయి. క్లాస్ కొట్టండి. మహాకి 13 వచ్చాయి. క్లాస్ కొట్టండి. ఈసారి సుశాంత్ ప్లేట్ తీసుకొని దాని మీద రాయమ్మా. ఇప్పుడు సుశాంత్ ఎన్ని మార్కులు వస్తాయో చూస్తాను. ఇదిగో మార్కులు ఏం వేసుకో. ఓకే, చెప్పు. వాళ్ళు ఏమంటారో ముందు చెప్పాలి. అబ్బా, వాళ్ళని ఏమంటారో కూడా చెప్పాలి. వాళ్ళందరినీ ఏమంటారు? ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడద్దు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళందరినీ ఏమంటారు? వాళ్ళందరినీ ఏమంటారు? వాళ్ళందరూ శానిటేషన్ వర్క్లా? అయ్యో బాబా, ఇప్పుడు టీచర్ కూడా శానిటేషన్ వర్క్లేనా? మరి వాళ్ళని ఏమంటారు? తెలియలేదా? అందులో కూడా మార్పు తీసేస్తా. ఉండు, ఆగలేదు, ఉండు. దీనికి కూడా అయ్యాడు మార్పు. దాంట్లో కూడా మార్పు లేదు. 17 మార్క్స్. ఇంత మహా దానికి చెప్పింది కదా, దాని పేరు చెప్పింది కదా, అందుకే 14 మహాకి. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు మార్పు రైట్. నువ్వు రాలేదు. ఇప్పుడు నీకు ఇది రాలేదు. ఇది వచ్చిందా? నువ్వు చెప్తావా చెప్పవా? వచ్చిందా రాలేదా? రాలేదు. అందుకే నీకు మార్పులు పోయేది. ఉన్న చెయ్యి చెప్పు, ఉన్న చెప్పు. మాట్లాడకండి. టీచర్ మా వైపు ఏం చూడదు. మేము ఎవ్వరు అందించారు, ఎవ్వరు అందించుకోండి. మేము మార్కులు పోతాయి. సాటి సరిగ్గా కూర్చోమ్మా. నువ్వు ఎందుకు బయటికి చెప్తున్నావు? ఎవరు మాట్లాడితే? ఎవరు అందించితే వాళ్ళకి మార్కులు తీసేస్తాను నేను. వచ్చా రాదా? టైం వేస్ట్ చెప్పే త్వరగా. నీకు వచ్చా రాదా? రాదు. ఓకే, రాంగ్. నెక్స్ట్ వెరీ గుడ్. బిల్డింగ్ వర్కర్స్. ఈసారి కింద కూడా బుక్స్. మాట్లాడద్దు ఎవరు? స్టెథోస్కోప్.
బాగా ఆలోచించి లేలా కొట్టుకోవచ్చు ఆలోచించు. వస్తుందా వస్తుందా రాంగ్ పెట్టేనా? వస్తుందా రాంగ్ పెట్టినా? రాంగ్ పెట్టేనా? రాదు. రాలేదు. నిన్న నిన్న నువ్వే కదా ఈ రోల్ ప్లే చేసావు. నీ ఆ రోల్ ప్లే చేసిన పేరు రాలేదు. ఈ చేసే ఇదేంటో కూడా తెలియలేదు. పోలీస్ కార్, చెత్త, వెరీ గుడ్. ఫైర్, వెరీ గుడ్. టిఫిన్ భోజనం, ఓకే. బిల్డింగ్ దాన్ని ఏమంటారు? దీన్ని సైలెంట్, దీన్ని ఏమంటారు? ఓకే, బిల్డింగ్ కట్టడానికి ఉపయోగపడేది. కనీసం కొందన్న చెప్పింది అందులో ఏం వేస్తారు, ఏం చేస్తారు, అది ఎలా ఉపయోగపడుతుందని చెప్పింది. ఆ పేరు నేను చెప్పాను. రాళ్ళు, సిమెంటు. లక్షిత, ఎలా తిప్పుతారు? ఇలా మీరు తిప్పుతారు, కానీ పేరు మాత్రం తెలియదు. అది ఎలా ఉపయోగపడుతుందో తెలుసు. ఎలా తిప్పుతారు? గిర్ర 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 తిప్పుతారు, అంతేగాని నాకు పేరు తెలియదు. ఇది మిల్లర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీకు రైట్ పెట్టినా, రైట్ పెట్టినా రాంగ్ పెట్టినా? ఎందుకు? కొంత చెప్పావనా? పెడతాను, కానీ దీని పేరు మిల్లర్. ఓకే, ఎందుకంటే అది ఎలా ఉపయోగపడుతుందో చెప్పావు కదా, అందుకే. ఇప్పుడు ఎన్ని రాంగ్ వచ్చాయి చూడండి. 1 2 3, అంతేనా? నీకు కూడా 14 మార్క్స్. క్లాస్ కొట్టండి. ఇప్పుడు సాన్వి ప్రేయర్ చెప్పమ్మా. పిల్లలు ఈసారి శర్మిల చెప్తుంది. శర్మిల, ఇది వీళ్ళందరినీ ఏమంటారో చెప్పాలి. వీళ్ళందరి గురించి చెప్పాలి. ఓకేనా? వాళ్ళ గురించి, కింద వాటి గురించి చెప్పాలి. చెప్పేసి వీళ్ళందరినీ ఏమంటారు? వీళ్ళందరినీ ఏమంటారు? చెప్పగలవా? చెప్పలేవా? చెప్పలేవా? ఓకే, ఇక్కడ నుంచి మొదలు పెట్టేది. లక్షిత మాట్లాడుతుంది. అక్కడే అయిపోతున్నారు. చెప్పాలి. వచ్చా రాదా? రీతిగా నిన్ను కూడా అడుగుతాను. నన్ను అడగరు అనుకుంటున్నావేమో. రీతిగా నిన్ను అడుగుతాను. వెరీ గుడ్. శానిటేషన్ వర్కర్, 5 minutes. వెరీ గుడ్.
వస్తుందా రావట్లేదా అది చెప్పేసి వెరీ గుడ్ ఓకే బట్టలు వెరీ గుడ్ చెత్త వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఆహారం దాన్ని ఏమంటారు మీరు ఒకసారి చెప్పండి లక్షిత సరిగ్గా కూర్చో తెలుసా తెలీదా చెప్పేసి మరి ఓకే ఎన్ని రాంగ్ చెప్పావు 1 2 3 4 రాంగ్ 30 మార్క్స్ క్లాస్ కొట్టండి